పరమేశ్వరుడు ధరించినాడు కనుక నాగ దేవత, నాగ స్వరూపం దేవత అయింది. దేవత అంటే ఆరాధింపబడేటువంటిది అయింది. చాలా చాలా చక్కటి ఘటన ఏమిటంటే, ఇప్పుడు ఇవాళ నుంచి మనం చెప్పుకునేటువంటి మిగిలిన పరీక్షిత ఉపాఖ్యానంలో సర్పమునకు చాలా ప్రాతినిధ్యం ఉంది. సర్పం, ఈ సర్పము పాము ఈ కథలో 2 సార్లు వస్తోంది. అది తర్వాత కథలో వచ్చినప్పుడు చూద్దాం. ఆ రకంగా యాదృచ్ఛికంగా నాగ చతుర్థి నాడు నాగ సంబంధమైనటువంటి కథాభాగంలోకి మనం ప్రవేశించడం అనేటువంటిది కూడా ఒక విచిత్రమైన ఘటన. ఇవన్నీ ముందర ఆలోచించుకున్నవి కావు. అందుకనే భగవంతుడు కర్త కారయిత అన్నీ ఆయనే, చేసేవాడు చేయించేవాడు. అటువంటి స్వరూపంతో మనం పరీక్షిత్తు కథలోకి పెడతాం. పరీక్షిత్తు ఎంత గొప్పవాడో, ఎంత ధర్మాత్ముడో, ఎంత పరమాత్మ అనుగ్రహం పొందినటువంటి వాడో మనం కింద ఉపన్యాసాల్లో చూసాం, వెనకటి ఉపన్యాసాల్లో చూసాం. పరీక్షిత్తు చాలా గొప్పవాడు. అటువంటి పరీక్షిత్తు ప్రమాదవశం చేత ఒక తప్పు చేశాడు. మన ఆలంకారిక సిద్ధాంతాల్లో భారతీయులది రస సిద్ధాంతము, పాశ్చాత్యులది దాన్ని కెథార్సిస్ అంటారు. అంటే దేహంలో ఉండేటువంటి భావజాలాన్నంతటినీ కూడా కుమ్మరించి వేయడం, బయటికి కుమ్మరించి వేయడం, దాన్ని కెథార్సిస్ అనేటువంటి ఒక సంప్రదాయంగా పాశ్చాత్యులు చేస్తారు. వాళ్ళు విషాదాంత స్వరూపాలను ఎక్కువగా ఆదరించారు. భారతీయులు మోదాంత విషయాలనే తీసుకునేవారు. అంటే కథ ఎట్టు తిరిగినా ఏం చేసినా చిట్ట చివరికి ఆనందాత్మకంగా పర్యవసించాలి. వాళ్ళది దుఃఖాత్మకంగా పర్యవసిస్తుంది పాశ్చాత్యులది. అయితే దాంట్లో కూడా ఒక చమత్కారమైనటువంటి ఆలోచింపదగినటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటంటే, ప్రపంచమంతా దుఃఖమయం. జీవుడు తెలిసో తెలియకో, కర్మవశం చేతనో సంస్కార వశం చేతనో ఏదో ఒక తప్పు పని చేస్తూ ఉంటాడు. తప్పు పని చేయకుండా సృష్టిలో ఎవ్వడూ ఉండడు, భగవంతుడు తప్ప ఇంకెవడూ చేయడు. అయితే భగవంతుడు అవతారం ధరించినప్పుడు లౌకికమైనటువంటి దృష్టితో కొన్ని తప్పు పనులు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. మనకు అనిపించినంత మాత్రం చేత తప్పు కాదు, మనకు అనిపించినంత మాత్రం చేత ఒప్పు కాదు. తప్పు ఒప్పు అనేదానికి ప్రమాణం ఉంది. ఆ ప్రమాణాన్ని ఏమంటారంటే శాస్త్ర ప్రమాణం అని అంటారు. భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఇప్పుడు మహానుభావులు, కారణజన్ములు, అవతార పురుషులు అయినటువంటి వాళ్ళు మన దృష్టితో ఏదో ఒక తప్పు చేసినట్టుగా కనిపించినంత మాత్రం చేత అది తప్పు అని అనకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు వాలి విషయంలో పరోక్షంగా ఉండి చంపాడు, తనతో యుద్ధం చేయనిటువంటి వాడిని చంపాడు అనేటువంటి ఒక నింద అనాదిగా వస్తోంది. ఇప్పటిదాకా దాన్ని బాగా కూలంకషంగా చర్చించి రాముడిది తప్పు కాదు, వారిదే తప్పు అని నిరూపించారు పుస్తకంలోనే, గ్రంథంలోనే. అవన్నీ చూడకుండా మనం పై చూపులతో ఏమంటామంటే, రాముడు చెట్టుచాటు నుండి చంపడం ఏమిటండి అని అన్నాడు. నేను ఇదివరకు చెప్పినాను, ఒక విషయం ప్రస్తావన చేశాను. ఎంత దేవుడైతే మాత్రం బుద్ధి లేకుండా చెట్టుచాటు నుండి చంపడం ఏమిటండి అన్నాడు ఒక అభావు. ఇప్పటికి కూడా అట్లాగా అనుకుంటూనే ఉన్నారు.
అటువంటి వాళ్ళని మనం ప్రార్థించాలి, ఒకటే ప్రార్థించాలి, అయ్యా మీరు గ్రంథ భాగాన్ని జాగ్రత్తగా గమనించండి, ప్రమాణం ఏదో ఒకదాన్ని మీరు మనసులో పెట్టుకోండి, దానిని బట్టి ఇది తప్పు ఒప్పు అని నిర్ణయం చేయండి, అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడద్దు అని వారికి ఒక ప్రార్థన చేయక తప్పదు. కానీ మన ప్రార్థన వాళ్ళు వింటారని నాకేం నమ్మకం లేదు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా వాల్మీకి కంటే వ్యాసుడి కంటే ఓ పైన వెత్తడి పైన ఉన్నామని అనుకుంటున్నారు కనుక. నిజానికి వ్యాస వాల్మీకుల కాళ్ళ కింద పాద రజం కూడా దాంతో కూడా మనం పోలం. కానీ దురహంకార పూరితులైనటువంటి మహానుభావులు కొంతమంది వాళ్ళకంటే మేము బెత్తడి పైన లేమా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇటువంటి చేస్తారు. అయితే వాటిని గురించి మనం పట్టించుకోక తప్పదు ఒక్కొక్కసారి. ఎందుకనంటే కథా పరమార్థాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అని అంటే వాటిని గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అందుకని రాముడు వాలి రాముడు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు చాలాసేపు. బాణం పెట్టి కొట్టిన తర్వాత మాట్లాడుకుని చిట్ట చివరికి రాముడు దానికి పాయింట్ బేస్డ్గా ఒక్కొక్క పాయింట్కి సమాధానంగా, ఇగో ఈ కారణం చేత నువ్వు నన్ను ఏ ఏ దోషాలు నా ఎందు చూపించి నన్ను అధిక్షేపిస్తున్నావో వాటికి సమాధానం ఇదయ్యా అని చాలా చక్కగా చెప్పాడు. ఆ ఘట్టం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఘట్టాన్ని చూసి అదంతా విన్న తర్వాత శ్రీరామచంద్రుని మాటలన్నీ విన్న తర్వాత వాలి పరమతృప్తితో, స్వామి నన్ను నీవు కాపాడావు, రక్షించావు, నేను నీకు దాసుణ్ణి అని చెప్పి ప్రాణం వదిలేశాడు. వాలి ఒప్పుకున్నా మనం ఒప్పుకోవడంలా, అది ఆశ్చర్యం. వాలి నీ తప్పేం లేదయ్యా, తప్పంతా నాదే, నీవు నన్ను శిక్షించడం అనేటువంటిది ధర్మమే అని వాలి సాక్షాత్తుగా చెప్పినటువంటి వాక్యాలు వాల్మీకి రామాయణంలో ఉంటే మన వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారులేండి, అట్టా రాశాడండి వాల్మీకి గారు, కానీ తప్పు తప్పే కదా అంటూ ఉంటారు. ముందర అసలు ప్రతిదానికి కూడా మనం ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చేసినట్టయితే నీకు ముందర ప్రమాణం ఏమిటో చెప్పాలి. ఏది ఆధారంగా చేసుకుని నువ్వు మాట్లాడుతున్నావు, ఏది ప్రమాణము? నా బుద్ధికి తోచింది అని అంటే కుదరదు. నీ బుద్ధి సరైన బుద్ధి అని అనుకోనక్కర్లేదు. కాబట్టి ప్రమాణం చెప్పాలి. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నీకు శాస్త్రము ప్రమాణమయ్యా అన్నారు, కానీ అంతఃకరణ ప్రవృత్తి ప్రమాణం అని అనలే. అది కూడా ప్రమాణమే. ఎవరికంటే సతాం, తపస్సు పండించుకున్నటువంటి వాడు. కాబట్టి అటువంటి ఆక్షేపణలు మనం చెబుతూ ఉంటాం. దీన్ని భగవదపచారము, భాగవతాపచారము అనాలి. వాళ్ళలో తప్పు పట్టాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది భగవదపచారము, భాగవతాపచారము. భాగవతాపచారాలు చేసినటువంటి వాడికి సుగతి ఉండదు. అంటే నేను శపించడం లేదు, స్థితి చెప్తున్నాను.